రైతుల సంక్షేమం కోసమే ఆత్మ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని గుర్రాల అనంతమ్మ ఫంక్షన్ హాల్లో శుక్రవారం నూతనంగా ఏర్పాటైన ఏటీఎంఏ వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ కమిటీ చైర్మన్గా పి శంకర్ రెడ్డి మరియు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సభనుద్దేశించి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు అందుబాటులో ఉండి రైతుల సమస్యలను పరిష్కరించే విధంగా రైతులకు అందుబాటులో ఉండి సహాయ సహకారాలు ఈ కమిటీ సభ్యులు అందజేస్తారన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉత్తుత్తి శిలాఫలకాలు వేసి అభివృద్ధి మేము చేశామనడం సరికాదన్నారు. అంతకుముందు బషీరాబాద్ మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు పైలట్ రోహిత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. 5 కిలోమీటర్ల దూరం మండలంలో బీటీ రోడ్డు వేయని మీరు లోకల్ అని చెప్పడం సరికాదని అన్నారు. మీరు ఎక్కడ అభివృద్ధి చేశారో చూపించాలన్నారు. మీలాగా ఉత్తుత శిలాఫలకాలు వేసి అభివృద్ధి చేసింది మేమని చెప్పడం సరికాదన్నారు. మా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిపై మీరు చేసిన అభివృద్ధిపై ఎక్కడ చర్చకు పిలిచినా అక్కడ మేమందరం కూడా సిద్ధమని సవాల్ విసిరారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు దారాసింగ్, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ మాధవరెడ్డి, చంద్రనాయక్, నాయకులు సత్యనారాయణ రెడ్డి, అజయ్ ప్రసాద్, వెంకటరామిరెడ్డి, డిఈఓ రాజారత్నం, వివిధ గ్రామాల సర్పంచ్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రైతుల సలహా కమిటీ చైర్మన్ గా సంస్థ యొక్క మార్గదర్శకాలను అనుసరించి వ్యవసాయ మరియు వ్యవసాయ అనుబంధ శాఖల ద్వారా చేపట్టే పథకాలను, వ్యవసాయ పద్ధతులు మరియు సాంకేతిక సలహాలను రైతులకు చేర్చుటకు నా యొక్క శక్తి మేరకు కృషి చేస్తానని మరియు మార్గదర్శకాలను అనుసరించి రైతులకు సేవ చేస్తానని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఖచ్చితంగా మేము పనిచేసినాం. ఒక గ్రామంలో కార్యకర్త లేదంటే ఆ గ్రామంలో కార్యకర్తని ఏ విధంగా తీసుకొచ్చి ఆ గ్రామంలో మేము తయారు ఏంటంటే కాంగ్రెస్ గురించి ఆదరణ లేదు. టీడీపీ వచ్చిన తర్వాత కొన్ని గ్రామాల అసలు కార్యకర్తలు దొరుకుతుందన్నమాట. అప్పుడు మహేందర్ రెడ్డి గారు అమ్మాయి గ్రామంలో లేదన్నా ఎట్లయితే శ్రీనివాస్ రెడ్డి గారు డెప్యూటీ పొలిటికల్ లేదు కాబట్టి శ్రీనివాస్ రెడ్డి గారిని పార్టీలో బాగా ఇట్లా రావాలి అంటే మాట మళ్ళీ ఆలోచించండి. ఆ గ్రామం ఇట్లా అంటే ఒక ఉదాహరణ చెప్పండి. అన్ని గ్రామాల్లో కూడా చేసి అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పండిస్తుంది, కానీ మేము పోరాడింది కాంగ్రెస్ వ్యతిరేకంగా, సిద్ధుల కన్నా కాంగ్రెస్ వ్యతిరేకంగా మేము పోరాడింది. అయినా మరి ఈరోజు నాకు గుర్తింపించండి మనోరంజని నా జీవితంలో నేను మర్చిపోను. మీరు ఇచ్చిన ఈ పదవికి తప్పకుండా నా వంతు కృషి చేస్తానేది, తప్పకుండా పనిచేస్తానేది. రైతుల కదా సిద్ధపడతాను, రైతుల గురించి నేను పోరాడతా తప్పకుండా. మీకు అదానికి మాటిస్తున్నానా అంటే ఇంతమంది సభలో చెప్తున్నా నేను. మీరు మా పట్ల ఈ ఇచ్చిన ఆ గౌరవం ఉందో ఆ గౌరవాన్ని మా బృందం అందుతుందన్నా, మా బృందం అంతా మేము కలిసే పనిచేస్తాం. మేము మమ్మల్ని ఈ విధంగా ఇది చేసినందుకు మీకు ప్రత్యేక బృందాన్ని తెలియజేస్తూ, అట్లే ఇక్కడికి వచ్చేసిన తాండూరు అందరూ కూడా నాయకులందరికీ ఇంకా అందరికీ కూడా ఈ కార్యక్రమం చేసిన అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ తెలియజేస్తూ ఏదో ప్రెస్ మీట్లు పెట్టి ఏదో వీడియోలు తీసి వైరల్ చేద్దామని అనుకుంటే అది శుద్ధ అబద్ధం. ఎందుకంటే ఈరోజు ఇంతకుముందు నాయకులు చెప్పినట్లు అన్న తెచ్చిన ఈ 2 సంవత్సరాల్లో పట్టే కోట్ల రూపాయలు ఉన్నాయి. నీవు తెచ్చిన ఒక్కొక్క ఊరుకు మా కొడితే 5 లక్షల నుంచి 10 లక్షల సీసీ రోడ్లు కూడా వేయలేకపోయినా నీవు ఈ కాన్స్టిట్యూన్సీలో నేను లోకల్ అని చెప్పి ఈ బషీరాబాద్ మండలానికి మరి ఇంతకుముందు అజయ్ అని చెప్పిండు ఒక 5 కిలోమీటర్ల బీటీ రోడ్ కూడా చేయలేకపోయినా నిజంగా అది వాస్తవం. ఎందుకంటే నేను లోకల్ అని చెప్తున్న వ్యక్తి సొంత మండలానికి 5 ఏళ్ళు ఆయన ఉంటే సొంత మండలానికి గ్రామ పంచాయతీ నుండి ఒక రోడ్ వేయలేకపోయినా అంత గొప్ప వ్యక్తి. ఈరోజు చెప్తాడు నేనేదో అభివృద్ధి చేసినా, ఆ ఊళ్ళో చేసినా, ఈ ఊళ్ళో చేసినా. నువ్వు చేసినావు కదా బిడ్డ, నువ్వు పల్లెకు పట్టణం పల్లెకు పైలట్ అని తిరిగినావు కదా, నీ డాటా తీస్తాం. నువ్వు ఏ ఊరికి ఏమేమి వాగ్దానాలు ఇచ్చినావో ఏం చేయలేమో మొత్తం అన్న మనోరణ డాటా ఇస్తాం. నువ్వు రా, మేము వస్తాం. నువ్వు ఏ ఊళ్ళో మాట్లాడుతావు మాట్లాడు. మనోరణ ఇచ్చిన పనులు, జరిగిన పనులు, వచ్చే పనులు మేము చెప్తాం, నీవు చెప్పు. దానికి సిద్ధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ కమిటీ చాలా. సంతోషకరం. మన ఎమ్మెల్యే గారు
కాండేరంలో 4 మండలాలు 5 మండలాలు ఉన్నా కూడా మా బషీరాబాద్ మండలానికి ఆత్మ కమిటీ అధ్యక్షుడు ఇచ్చినందుకు మా మండల రైతు సోదరుల తరఫున ప్రత్యేకించి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మా బషీరాబాద్ మండలంలో చాలామంది రైతు సోదరులు తాను నియోజకవర్గంలోనే రైతు సోదరులు చాలామంది ఉన్నారు. మీకు అందరికీ తెలిసిన విషయమే. మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాతనే మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే రైతులకు మేలు జరుగుతున్నది. మాట ఇచ్చిన ప్రకారమే మనకందరికీ రైతులందరికీ రుణమాఫీ చేస్తా అని చెప్పడం, రుణమాఫీ చేయడం, అదేవిధంగా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్న మన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పడం జరుగుతున్నది. ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క కల్టివేటర్ తీసుకోవాలన్నా, ఒక స్ప్రే మందు కొట్టే తీసుకోవాలన్నా కూడా అలా లేకుంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వాళ్ళ ఇంప్లిమెంట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ మీటింగ్ అయిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే గారు దాంట్లో పోయి ఆ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు దాంట్లో అది కూడా ప్రోగ్రాం ఉన్నది. కావున మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. అదేవిధంగా మీరందరికీ తెలుసు, మన ఎమ్మెల్యే మనోహర్ బాబు ఎమ్మెల్యే అయిన తర్వాతనే తాండూరు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చురుకుగా కొనసాగుతున్నాయి. మీ అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ప్రతి వాడవాడన గల్లి గల్లిన రోడ్లన్నీ కూడా అయిపోతూనే ఉన్నాయి. అదేవిధంగా మా బషీరాబాద్ మండలానికి లక్ష్మాపురం నుంచి బషీరాబాద్ వరకు, బషీరాబాద్ నుండి కరణ్కోట వరకు, అదేవిధంగా అక్కడ యాలాల్ మండలం అక్కడ నుంచి మన నిలపల్లి మైదార్ వరకు కూడా రోడ్డు కార్యక్రమాలు చేపిస్తున్న మన ఎమ్మెల్యే గారికి కొంతమంది అక్కడక్కడ విమర్శిస్తున్నారు. మీరు విమర్శించే స్థాయి మీకు లేదు. ఎందుకంటే గతంలో 5 సంవత్సరాలు మీరు పాలించారు. 5 సంవత్సరాలు మీరు ఇక్కడ పాలించిన వాళ్ళు మా బషీరాబాద్ మండలంలో కానీ, తాండూరు నియోజకవర్గంలో కానీ ఒక 5 కిలోమీటర్ల బీటీ రోడ్డు మీరు వేయలేరు. మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాతనే ఇప్పుడు అన్ని గ్రామాలకు పెద్ద పెద్ద రోడ్లు, డబల్ రోడ్లు, బీటీ రోడ్లు కూడా అవుతున్నాయి. ఎమ్మెల్యే గారికి ఏమైనా విమర్శిస్తే మేము బషీరాబాద్ నాయకులు మేము ఒప్పుకునేది లేదు. ఒకటి గమనించాలి, ఈ మొన్న ఎలక్షన్లో ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి సీట్లు వచ్చాయని, టీఆర్ఎస్ పార్టీకి సీట్లు రావాలన్నా అది తప్పు. మీ దగ్గర ఎస్టిమేట్ తెలియలేదు. మా బషీరాబాద్ మండలంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలిచింది. కొన్ని సీట్ల అక్రమాలు, అవినీతి, టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి కొన్ని సీట్లు గెలిచారు. అది తప్పు చేస్తున్నారు. ఆ పని మొదటికి అయిపోయింది. రేపటి నుంచి పార్టీ సింబల్ మీద ఎలక్షన్స్ అవుతాయి. అందరూ పార్టీ కట్టుబడి ఉండాలి, పార్టీ పనిచేయాలి. అక్కడ రోజు ఇట్లా ఫోన్లో మాట్లాడి ఇంకో రాజు పడేదో ఇట్లా ఫోన్లో మాట్లాడే వాళ్ళు ఉంటే ఉండాలి, లేకుంటే తీకాలి. టీఆర్ఎస్ పార్టీకి ఎవరైనా సపోర్ట్ చేస్తే మాత్రం అర్థం చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన, కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా, వారికి మనోహర్ సార్ ఎవరికి ఆశీర్వదించినా వారిని గెలిపించుకోవాలని చెప్పి ఈ సభకు చెప్తున్నా. ఎవరైనా ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఇక్కడ ఎంతో మంది ముందర మాట్లాడుతూ ఉంటే ఇప్పటికిప్పుడు ఎమ్మెల్యే గారు మీరు కూడా హెచ్చరించాలన్నా. ఎవరున్నా కాంగ్రెస్ పార్టీ మాట్లాడారు చెప్పుతూ ఈ అవకాశం ప్రతి ఒక్కరు పేరు ధన్యవాదాలు ఇస్తున్నాను. జై కాంగ్రెస్. అన్ని కూడా ఆలోచన చేసి రైతులకు కూడా అందుబాటులో ఉంటాడు. రైతుల సహాయకాలంగా వచ్చినటువంటి వ్యక్తి రేపు ఏ విధంగా ఇబ్బంది ఉన్నా అధికారాన్ని అనుసంధానం చేసుకుంటూ మీకు ఖచ్చితంగా రైతులకు ఇదే విధంగా ఉండాలని చెప్పాడు చేయడం జరిగింది. రేపటి నుంచి మీకు కొనుగోలు కేంద్రాల ఇబ్బంది ఉన్నా, రేపు యూరియా కానీ ఏదైనా డిఏపీ కానీ ఏదైనా ఎక్కువ తక్కువ ఖచ్చితంగా దగ్గర చూసుకొని ఇంకా కూడా రేపు హార్టికల్చర్ ద్వారా కానీ మేము మామిడితోటలు పెట్టుకుంటామన్నా, ఇంకా డిఫరెన్స్ ఏదైనా హార్టికల్చర్ ఏదైనా చేసుకుంటామన్నా కానీ ఈరోజు అనేకమైనటువంటి కొత్త పద్ధతులు వస్తున్నాయి. అవన్నింటినీ కూడా అవేర్నెస్ చేసుకొని రైతులు ఇంకా మానవలసిన అవసరం కూడా ఉందని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ మనకే పాత పద్ధతిలో దయచేసి ఇప్పుడు కొత్త టెక్నాలజీలో పోతేనే రైతులు ఏదైనా మనకు బాగుపడతారు, వారికి సరైన రేటు కూడా వస్తుందనే విధంగా ఈ కమిటీ మీకు పనిచేస్తుందని చెప్పి కూడా సంపూర్ణంగా
నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా వాళ్ళు పనిచేయవలసిన బాధ్యత వాళ్ళ పైన వెళ్తున్నా. వారు రైతుల పట్ల రైతులకు పనిచేస్తున్నామని చెప్పి రైతుల పట్ల మెప్పు పొందవలసిన అవసరం కూడా ఇప్పుడున్నటువంటి కమిటీకి ఖచ్చితంగా ఉందని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు తెలియజేసుకుంటూ, వారితో పాటు అధికారులు కూడా ఖచ్చితంగా ఉంటారు. వారు కూడా మీకు ఏ సూచనలు కావాలన్నా ఖచ్చితంగా చేస్తారు. తనకు కూడా మీరు చైర్మన్ ఇప్పటికే ఏటీ ఆఫీస్లో ఒక ఆఫీస్ రూమ్ కూడా ఉంటుంది. తప్పకుండా ఆఫీస్ రూమ్లో కూర్చొని మనం ఇప్పుడు వచ్చినటువంటి సబ్సిడీలు ఏమేమి వస్తున్నాయి, మన రైతాంగానికి ఏమేమి కావాలా, ఖచ్చితంగా రైతులకు అవసరం ఉండే విధంగా మనమంతా కూడా కలిసిమెలిసి తాండూ నియోజకవర్గ రైతాంగానికి పని చేయవలసిన బాధ్యత మనందరిపై ఉంది. మనమంతా కూడా రైతు సంక్షేమం కోసమే. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక రైతు బిడ్డని రైతు కుటుంబం చెందినటువంటి వ్యక్తే. రైతులని ఖచ్చితంగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఈ సబ్సిడీ రూపకంగానే కానివ్వండి, ఇప్పుడే చెప్పినట్టు ఆత్మీయ భరోసాలు కానివ్వండి, ఆత్మీయ భరోసా కాకుండా ఇంకా కూడా బీమా పథకం ద్వారానే కానివ్వండి, ఇప్పుడే ఇప్పుడే రాజరత్న గారు చెప్పారు. ఇంతకుముందు చనిపోతే 4 గుంటలు 5 గుంటలు 10 గుంటలు ఉండాలని చెప్పి నిబంధన ఉండేది. దాన్ని కూడా 1 గుంట భూములలో కూడా ఈరోజు రైతు బీమాలో మనం యాక్సెప్ట్ అవుతుంది. తెలియని వాళ్ళకి ఉంటే కూడా సభ్యులకు కానివ్వండి, చేయకండి, అందరూ కూడా అలాంటి విషయాలు కూడా చెప్పి ఖచ్చితంగా వాళ్ళ దాంట్లో ఇంప్లిమెంట్ చేయవలసిన బాధ్యత కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అదే కాదు, ఈరోజు అభివృద్ధి విషయానికి వస్తే నేను ఆ రోజు బసిరాబాద్ వచ్చినప్పుడు ఒకటే చెప్పిన, లేదు మా అంగన్వాడీ బిల్డింగ్ లేదని చెప్పారు. ఎక్కడి నుంచి పంచుకో మీకు కావాల్సినటువంటి అన్నింటినీ కూడా మొన్నటి శాంక్షన్ల గురించి కొత్తగా గెలిచినటువంటి సర్పంచులకు ఇప్పటికీ దాదాపు 12-13 కోట్ల రూపాయలు ప్రొజెక్టులు ఇవ్వడం జరిగింది. నీలాగా ఉచిత ప్రొజెక్ట్ ఇచ్చి శిలా పథకాలు వేసి ఎవరైనా కర్మగా చేస్తే వారికి 1 రూపాయి పిలిచిన పాపన వాళ్ళకి మొత్తంగా 45 కోట్ల రూపాయలు 45,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. తెలంగాణలో వాళ్ళు బీఆర్ఎస్ 10 సంవత్సరాలు చేసిన కాలంలో అప్పుడు కాంట్రాక్టర్లకు 1 రూపాయి ఇచ్చిన పాపన వాళ్ళు. ఒకడు సూసైడ్ చేసుకున్నాడు, ఒకడు మొత్తం అమ్ముకున్నాడు, ఒకడు రోడ్డు మీద పడ్డాడు. కానీ మీకు కావాల్సినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఎప్పటికీ కూడా 1,00,000 ఎకరాల కాదు, 10 ఎకరాల కూడా వాడినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్షల కోట్ల రూపాయలు ఎలా ఖర్చు పెట్టి వచ్చి తెలంగాణకు ఒక గురిపడంగా తయారు చేసి పెట్టే కానీ రైతాంగం పట్ల రైతాంగానికి ఎక్కడ కూడా 1 రూపాయి కనిపిస్తున్నటువంటి కాపాడుతున్నది. ఈ రోజు మనం అందరం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈ రోజు కోట్పల్లి ప్రాజెక్ట్ ఉన్నది. ఆ రోజు పరిచయారెడ్డి గారు స్థాపించినటువంటి కోట్పల్లి ప్రాజెక్టు, దాని 10,000 ఎకరాలు వాడినటువంటి ప్రాజెక్టు ఈ రోజు 2,000 ఎకరాలు వాడలేదు. నీవు ఏం చేసినావు? మనం ఆ రోజు తెలంగాణ తెచ్చుకున్నాం. మన నీళ్లు మనకు రావాలా, మన నిధులు మనకు రావాలా, మన ఉద్యోగాలు మనకు రావాలని తెచ్చుకున్నాం. మన నీళ్లు తీసుకపోయి కాళేశ్వరం అని చెప్పి కమిషన్ల కోసం పెట్టావు. కానీ కోట్పల్లిలకు 100 కోట్ల రూపాయలు పెట్టి 10,000 ఎకరాలకు మళ్ళీ మన రైతాంగానికి నీళ్ళు ఇచ్చేది నుంచి కావాలా. నేను వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన, పార్లమెంట్లో ప్రస్తావించిన, ఖచ్చితంగా రైతాంగానికి ఇబ్బంది అవుతా ఉన్నది. 10,000 ఎకరాల వారి కోట్పల్లి ప్రాజెక్టు ఈ రోజు 2,000 కూడా వాడలేదు. 100 కోట్లు కావాలని చెప్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని అడిగితే తక్షణమే 100 కోట్లు శాంక్షన్ ఇచ్చింది. నీలాగా ఉత్తర తెలిసి లోపలగా లేలే. ఈ రోజు పని బ్రహ్మాండంగా పని నడుస్తుంది కోట్పల్లిలో. ఇంకొక 6 నెలలకు సంవత్సర కాలంలో 14 గ్రామాలకు 10,000 ఎకరాలకు ఆకరాయకం వరకు నీళ్ళిచ్చే బాధ్యత ఇస్తున్నారు. ఆ రోజు చెప్పినాం. ఈ రోజు 10,000 ఎకరాలకు నీళ్ళిచ్చే బాధ్యత తీసుకుంటూ ఉన్నాం. ఇది నిబద్ధత, ఒక కమిట్మెంట్ అంటే ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఇస్తా ఉన్నాం. ఈ రోజు మన పక్కనే ఉన్నట్టు జుట్టుపల్లి ప్రాజెక్ట్ ఉన్నది. అది 2,000-3,000 ఎకరాల వారి జుట్టుపల్లి